ఆటోలో ఇంటికెళ్ళు. డబ్బులేమీ వద్దులేండి, నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపో. వెళ్ళు. సీత, నువ్వురా. ఉన్న దరిద్రం చాలదనా కాళ్ళ నేల కొట్టుకుంటూ వస్తున్నావు? అసలు ముందు నువ్వెందుకే వాళ్ళ మధ్య అని అన్నావు? అదే దరిద్రం. నన్ను ఆటోలో ఇంటికెళ్ళమని వాళ్ళంచక్క కారులో వాళ్ళ ఇంటికెళ్లారు. బావుందే నీ వాలకం. సొమ్మోడు సొమ్ము విడిపించుకెళ్తే కుదవ పెట్టుకున్నాడు కుళ్ళి కుళ్ళి ఏడ్చాడట. అలా ఉంది. దాన్ని కట్టుకోబోయేవాడు దాని కారులో తీసుకెళ్తే నీ ఏడిపేంటే మధ్యలో? నేనేం కారులో వెళ్ళలేదని ఏడవడం లేదు. ఏదో మంగమ్మ గారి బంగ్లా మరోసారి చూడొచ్చని, ఏదైనా కొత్త నగ చేయిస్తే ఎంచక్క చూసే ఛాన్స్ మిస్ అయిందని గొడవ. ఏడ్చినట్టుంది. నువ్వెన్నిసార్లు చూస్తే మాత్రం ఏ లాభమే? ఆ నగలు నీవవుతాయా? పెళ్లిలో అక్కమెళ్ళ వేస్తారుగా, అప్పుడు చూసి ఆనందిద్దుగాన్లే. అది వేరు ఇది వేరు. ఏ ఏడుపైనా ఒకటే గాని ముందు లోపలికెళ్ళు. అక్క అక్క కొంచెం ఈ లెక్క చెప్పవా? హార్డ్ గా ఉంది. లెక్కలేవు గిక్కలేవు, వెళ్ళు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎందుకే దాన్ని అలా కసురుకుంటావు? దీని లెక్క తప్పి తనుకుంటోంది. నువ్వెళ్ళు, నాన్నొచ్చక చెప్తారు. వెళ్ళమ్మా. నాన్న అది అది లేదు ఇది లేదు, ముందు లోపలికెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళు. ఏమండి, పెద్దావిడ అల్లుడుగాని పంపించి సీతని ఇంటికి పిలిపించుకుంది. ఆవిడ పంపడం, ఈయన తీసుకెళ్ళడం, ఈ తిరుగులో దాని కాలు కుదురుకుంటుందంటావా? కారులో వెళ్ళి కారులో వస్తుంది. కాలికేమవుతుందండి? నీకు కారు ధ్యాసే గాని కాలు ధ్యాస లేదే. అది మీకే కాదు, నాకు కూతురే. నాకు దాని మీద ప్రేమ లేనట్టు మాట్లాడతారేంటి? ఎంతకే కూరలేం తెచ్చారు? మీకు మార్కెట్లో గోంగూర తప్ప ఇంకేం కనిపించవా? మరీ విలువ తెలియకుండా మాట్లాడకు, అది ఆంధ్రమాతే. నూనె ధర మోత మీకేం తెలుసు? ఈ కూరకి ఎంత నూనె ఖర్చు అయ్యేది నాకు తెలుసు. ఉరుములు లేని వర్షంలాగా ఉంటుంది దీని వాలకం. హాయ్ గ్రాని. హాయ్ నాన్న. సీత ఎదురా? వస్తుంది గ్రాని. రామ్మా, అక్కడే నిలబడ్డావే. రా రా రా. రా కూర్చో. ఏమ్మా, ఎలా ఉంది కాలు నొప్పి? తగ్గే ఉంటుందిలే, ఖరీదైన మందులు పడ్డాయిగా. నా మాట వినకుండా ఆ గవర్నమెంట్ మందులే వాడుంటే నొప్పి తగ్గేది కాదు. నేను శ్రద్ధ తీసుకోవడం మంచిదైంది. సర్లే, పైడి. ఏంటమ్మగారు? సీతకి మ్యాంగో జ్యూస్ తీసుకురా. అట్టగినండి. మా తోట నుంచి పెద్ద రసాలు తెప్పించానులేమ్మా. లక్ష్మి, ఏంటత్తయ్య? నీకిచ్చిన ప్యాకెట్ తీసుకురా. అలాగే. ఏమిటోనమ్మా, నిన్ను చూడకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ఆ 4 అక్షంతలు పడేదాకా ఇలా నిరీక్షించాల్సిందేనేమో.
ఇదిగోనమ్మా, ఇవి నీకోసం. ఈ చీర, నగలు, గాజులు, ఇదిగో ఈ వాచ్ నీకోసం స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించాను. ఇవన్నీ నీకోసమే. తీసుకోమ్మా, తీసుకో, తీసుకోమ్మా. వచ్చినప్పుడల్లా ఇన్ని చీరలు నగలు ఇవ్వడం ఎందుకండి? సందర్భం ఉంది కాబట్టే ఇస్తున్నాను. రేపు సాకిత్ బర్త్డేకి ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకుని రా. ఉం? నా దగ్గర చాలా చీరలున్నాయి. ఉండొచ్చు, లేకుండా ఎందుకుంటాయి? అవన్నీ రామచంద్రయ్య పొదుపుకు తగ్గ చీరలు. ఇవి మంగమ్మ గారి మనవరాలి గొప్పకు తగ్గ చీరలు. వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది కదా. అయినా ఆ మిడిల్ క్లాస్ పనులు పద్ధతులు మానుకోమని నీకెప్పుడో చెప్పానుగా. మన లెవెల్కి తగ్గట్టు నడుచుకోవాలి. పాత పద్ధతులు వదిలేసేయి. తీసుకో. అమ్మగారు, అమ్మా నాన్నల్ని కూడా వదిలేయమనేటట్టున్నారు. ఏమి చనువిస్తుంటే పొగరెక్కిందా? ఏ కళ్ళు నెత్తికెక్కాయా? కాస్త దూరంగా ఉండి పిలవచ్చు కదా. తిండి ఎక్కువై తన్నుకుంటున్నావే నువ్వు. నీలాంటి అలగ జనాన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. లేకపోతే ఇలాగే, ఇదిగో ఇలాగే భయం లేకుండా తయారవుతారు. తీవే అన్ని తీ. తప్పైపోనాది, మన్నించండి అమ్మగారు. మన్నించడం కాదే, కాల్చి వాతలు పెట్టి కంట్రోల్లో పెట్టాలి నిన్ను. తప్పైపోనాది, మన్నించండి అమ్మగారు. మన్నించడం కాదే, కాల్చి వాతలు పెట్టి కంట్రోల్లో పెట్టాలి నిన్ను. తీవే అన్ని తీ. నీకు ఆ రంగు నచ్చలేదు కదూ? చాలా బరువు అనిపిస్తున్నాయా? ఖరీదైన అలవాట్లు భారంగానే ఉంటాయి. కాలమే అంతా నేర్పిస్తుంది. అలవాటవుతాయిలే. అది ఏంటి ఇక్కడ నిల్చున్నావు? లోపలికి రా. ఏమండి, ఒక అరగంట నాతో బయటికి రాగలరా? 1 minute.
సీత ఓ అరగంట బయటికి రమ్మంటుంది. వెళ్ళమంటావా? వెళ్ళండి. అలాగే సీతను వాడి ఇంటి దగ్గర దించిరా. సీత, రామా సీత, ఇదిగో తీసుకో. సాకేత్ పుట్టినరోజుకి చీర కట్టుకు రావాలి. తీసుకోమ్మా. నాన్న సాకేత్, సీత మొన్న మల్లెపూలు అడిగిందన్నావుగా, ఉమ్. ఇవాళ 3 మూరలు కొని. మర్చిపోకు. అలాగే గ్రాని. వెళ్ళండి. వెళ్ళమ్మా. సాకేత్, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చాలాసార్లు చాలా మాట్లాడుకున్నాం. స్పెషల్గా ఇంకా మాట్లాడుకునేదేముంది? మనం ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడుకోలేదు. ఒకరిని ఒకరం పూర్తిగా అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. నాకేం అలా అనిపించట్లేదు. ఎందుకంటే నేను నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. గ్రాని నీ గురించి పూర్తిగా తెలుసుకుంది. అలాగే నా గురించి మొత్తం నీతో చెప్పింది కదా. ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఏముంది? నిజమే, కాదండం లేదు. కానీ భార్యాభర్తలుగా కలిసి కాపురం చేయాల్సింది మనమే కదా. అందుకని మనం సూటిగా మాట్లాడుకుంటే మంచిదని నా అభిప్రాయం. నువ్వు నా భార్యవయ్యే అవకాశం మా గ్రాని నీకిచ్చింది. ఎందుకో నువ్వు తనకి నచ్చావు. తన ఇష్టమే నా ఇష్టం అని నేను ఇదివరకే చెప్పాను. చెప్పారు, కానీ నీకు ఏ అనుమానాలున్నా వాటికి గ్రాని దగ్గర సమాధానాలు దొరుకుతాయి. ఆవిడ చెప్పేదే ఫైనల్. మీరుగా ఏమీ మాట్లాడలేరా? మన మధ్య నువ్వు ఇంకోసారి అలా అన్నావంటే బాగుండదు. తను మధ్యవర్తి కాదు, నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. నేను గ్రాని చెప్పిందే చేస్తాను. తను నిన్ను చేసుకోమంది, చేసుకుంటున్నా. నాకే వివరాలు అవసరం లేదు. ఆవిడ వద్దంటే మానేస్తా. నాకు ఈ ప్రపంచంలో గ్రాని తర్వాతే ఎవరైనా. రేపు నిన్ను పెళ్లి చేసుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది గ్రానీకే. ఎందుకని? ఆవిడ లేకపోతే నేనుండేవాణ్ణి కాదు. ఎందుకని? ఆవిడ లేకపోతే నేనుండేవాణ్ణి కాదు. ఒక ఆడపిల్ల భర్తని నమ్ముకునే కదా వస్తుంది. 20 ఏళ్ల రక్త సంబంధాన్ని వదులుకొని తోడు నీడ తనవాడేనని 3 ముళ్ళు కదా భార్య భర్తలు చేసేది. ఆ నమ్మకానికి కాబోయే భర్తగా మీరు ధైర్యం ఇవ్వాలి కదా. నేను నా గ్రాని బంధానికే విలువిస్తాను. ఆ విలువ మీద నమ్మకం ఉంటే ధైర్యంగా నాతో పాటు నడవచ్చు, కలిసి బ్రతకొచ్చు. మీకు గ్రానికి మధ్య మీ కన్న తల్లి ఉంది కదా, ఆవిడికి విలువివ్వరా? ఆవిడికి కోడలిగా వస్తున్నాను కదా, ఆవిడ ఇష్టాన్ని తెలుసుకున్నారా? నా ఇష్టాలు అవసరం లేదా? జన్మనివ్వగానే తల్లైపోదు.
తన పిల్లల్ని తినే పాముకి తల్లి ప్రేమ ఉండదు. అంత పాపం ఏం చేసింది? ఆవిడ మీద అంత కోపం మీకెందుకు? నీకు అవసరమా? తెలుసుకోవడం తప్పు కాదు కదా. తను కన్నదే కానీ ప్రేమ పంచలేదు. నా చెల్లెలి మీద ప్రేమే కానీ నన్ను పట్టించుకోలేదు. నన్ను పెంచింది, ప్రేమ పంచింది గ్రానీయే. అందుకే నాకు గ్రానీయే అమ్మ, నాకు గ్రానీయే దైవం. ఆమెని అమ్మ అని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. కనీసం తను నాకు పాలిచ్చి కూడా పెంచలేదు. పరాయి ఆవిడ పాలిచ్చి తల్లయింది కానీ గ్రానీ అన్నీ అయి పెంచింది. నిజమా? నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటది? గ్రానీ కాళ్ళు ఎందుకు పోయాయో తెలుసా? తెలీదు. నన్ను కన్న మహానుభావురాలు నన్ను గాలికి వదిలేసి తను ఎటెటో తిరిగేది. తెలిసి తెలియని వయసులో అమ్మా అమ్మా అని ఏడుస్తూ మెట్ల మీద నుండి దొర్లి పడబోతూ ఉంటే గ్రానీ తన ప్రాణాలు అడ్డేసి నన్ను కాపాడి తన కాళ్ళు పోగొట్టుకుంది. గ్రానీకి కాళ్ళు లేకపోయినా నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. ఇప్పుడు చెప్పు, నేను ఎవరికి విలువివ్వాలి? ఎవరిని ఇష్టపడాలి? ఎవరి మాటకి కట్టుబడి ఉండాలి? తల్లిగా తన పిల్లలకి తను ఏమందించాలో అది అందించలేదు. అందుకే నా చెల్లెలు కూడా దూరం అయింది. చివరికి చనిపోయింది. నేను నమ్మలేకపోతున్నాను. నిజాలు నమ్మకంలోకి రావడానికి కాస్త టైం పడుతుంది. గ్రానీ నా కోసం తన ప్రాణాలు ఇవ్వబోయింది. అందుకే నేను గ్రానీని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నాకు వ్యక్తిత్వం లేదనుకోవచ్చు. ఐ డోంట్ కేర్. నా జీవితాన్ని గ్రానీకి అంకితం ఇచ్చాను. ఇప్పుడు ఈ జీవితం నాది కాదు, గ్రానీదే. తన ఇష్ట ప్రకారం నడవటం ఒక్కటే. తనని కాదని నేనేమీ చేయలేను. అర్థమైందా? ఇక ఈ విషయంలో చర్చ లేదు, కాంప్రమైజు లేదు. నువ్వు ఇక ఏం ఆలోచించుకుంటావో నీ ఇష్టం. నేను గ్రానీకి తప్ప ఎవ్వరికి విలువివ్వను, ఎవ్వరి మాట వినను. దానికి ఇష్టం అయితే రేపొచ్చి బర్త్డే విషెస్ చెప్పు. కాదంటే ఇదే చివరి కలయిక.